కొంతమంది రివ్యూవర్స్ చూస్తుంటే నువ్వు ఇంక మారవా నువ్వు మారవా అని అనిపిస్తుంది. ఎంత దారుణంగా ఉండాలంటే ఒకరికి పిఆర్గా పనిచేస్తున్నారు వీళ్ళు. పిఆర్గా పనిచేసినప్పుడు ఏం చేయాలా? వాళ్ళ గురించి పాజిటివ్గా చేయాలా, వాళ్ళ గురించి పాజిటివ్గా మాట్లాడాలా. అంతేగాని తనుజ ఎంత నెగిటివ్ చేస్తుందంటే ఈ అమ్మాయి ఒక పెద్ద రివ్యూవర్ అని ఎందుకు అంటున్నానంటే తను బిగ్ బాస్లోకి వెళ్ళొచ్చింది. బిగ్ బాస్లోకి వెళ్ళి వచ్చి అక్కడ కొన్ని రోజులు గేమ్ ఆడి అక్కడ పరిస్థితులు తెలుసు, అక్కడ ఎలా ఉంటారో తెలుసు. ప్లస్ ఈవిడేమో పెద్ద ఇదిగా గేమ్ ఆడేయలేదు. ప్రతి ఒక్కరితో గొడవలు, ప్రతి ఒక్కటి చెత్త చేసింది, ప్రతి ఒక్కరిని హింసించింది. అంతా చేసి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి తరిమేశారు ఓట్స్ వేసి. అలాంటి ఈవిడ వచ్చేసి రివ్యూస్ చేస్తూ ఇంకొకరు నెగిటివ్స్ని పెడుతుంది, బయట నెగిటివ్స్ని చెప్తుంది. ఈవిడ అసలు నెగిటివ్సే చేయనట్టుగా. అక్కడ కొంతమంది అయితే చాలా హింస పెట్టింది ఈవిడ. అలాంటి ఆవిడ వచ్చేసి నీతులు చెప్తుంది. తనుజ గురించి ఎలా మాట్లాడుతుందంటే, తనుజ వెళ్ళేసి రీతుని కెప్టెన్సీ వదులుకో, నీకు సేవ్ చేస్తాను, పవర్ వాడి సేవ్ చేస్తానని మాట్లాడుకునింది. అండ్ ఇమాన్యుల్ దగ్గర కూడా వెళ్ళేసి ఇమాన్యుల్ నువ్వు కెప్టెన్సీ వదిలేనేసి మాట్లాడింది. ఇప్పుడు కళ్యాణ్ క్లోజ్ కాబట్టి కళ్యాణ్ దగ్గర కూడా వెళ్ళేసి నువ్వు డబ్బులు తీసుకొని వెళ్ళిపోరా, నాకు కప్పిచ్చే అనేసి అంటుందేమో అనేసి ఇంత దారుణంగా మాట్లాడుతుందంటే ఏమన్నా కొంచెం ఆలోచించి మాట్లాడుతుందా? కాదు. ఎప్పుడైనా కానీ నువ్వు ఒకరికి సపోర్ట్ చేస్తున్నావంటే వాళ్ళ పాజిటివ్స్ మాట్లాడు, వాళ్ళ మంచిలు చెప్పు. వాళ్ళు ఇలా ఆడుతున్నారని చెప్పు, ఇలా ఆడుతున్నాడు, తినే బెస్ట్, తిని ఇలా ఆడుతున్నాడు కాబట్టి తినకి ఓట్స్ వేయండి అని చెప్పు. అంతేగాని ఉన్నది లేనిది కల్పించి ఒక అమ్మాయి గురించి ఇంత బ్యాడ్ చేస్తున్నావే, తను బయటకు వచ్చిన తర్వాత కొన్ని చూసుకొని ఎంత బాధపడుతుంది అనేసి కొంచెం కూడా ఆలోచించవా? తన ఫ్యామిలీ ఎంత బాధపడుతుందని ఆలోచించరా? మీరేదో డబ్బులు చేసుకోవాలని, మీరు లైక్స్ కోసం, మీరు సబ్స్క్రిప్షన్స్ కోసం, మీరు ఫాలోవర్స్ కోసం ఇంతంతా మాట్లాడతారా మీరు ఒక అమ్మాయి గురించి? అది ఉన్నది చెప్తే సరే, ఇలా చేస్తుందేమో, ఇలా ఉంటుందేమో. ఇలాంటి వాళ్ళ రివ్యూస్ని చూసా మీరు ఓట్స్ వేస్తున్నది. ఇలాంటి వాళ్ళ రివ్యూస్ అవసరమా అంట. మీరు జెన్యూన్గా ఎవరికైతే ఓటు వేసుకుంటున్నారో ఓట్స్ వేసుకోండి. వాళ్ళ జెన్యూన్ లోపల ఎలా గేమ్ ఆడారో ఆ గేమ్ని చూసి ఓట్స్ వేయండి. అది తనుజ అయినా, కళ్యాణ్ అయినా, ఇమాన్యుల్ అయినా, డెమోన్ అయినా, సంజన గారైనా, ఎవరిని గెలిపించుకోవాలనుకుంటున్నారో వాళ్ళనే గెలిపించండి. ఇలాంటి వాళ్ళ రివ్యూస్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. వీళ్ళు ఎంతకన్నా వెళ్తారు డబ్బుల కోసం.